బిందు మండలవాసిని. ఇప్పుడు మనకిక్కడ 375వ నామం దగ్గర నుంచి 380వ నామం దాకా, అంటే మొత్తం 6 నామాలు. ఈ 6 నామాల్లోనూ కూడా ఆ పరమేశ్వరి బిందు మండలమునందు ఉంటుంది అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అసలు బిందు మండలంలో ఉండటం ఏమిటి, బిందువేమిటి? చరాచర జగత్తంతా కూడా వృత్తాకారంలో ఉన్నది, ఒక బిందువు రూపంలో ఉన్నది అనే విషయాన్ని గతంలో చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఒక బిందువు రూపంలో ఉన్నది. ఎందుకని బిందువు రూపంలో ఉన్నది? అది ఒక చతురస్రం రూపంలో కానీ, త్రికోణం రూపంలో కానీ, దీర్ఘచతురస్రం రూపంలో కానీ అయినట్లయితే అది వృద్ధి చెందటము లేదా చిన్నదిగా అయిపోవటము అలా జరగదు. పరమేశ్వర స్వరూపం అణోరణీయం మహతో మహీయం అని చెప్తున్నాయి ఉపనిషత్తులు. అణువు కన్నా చిన్నదైనటువంటిది, మహత్తు కన్నా అంటే అన్నింటికన్నా కూడా పెద్దదైనటువంటిది, అది పరమేశ్వర స్వరూపము. మరి అణువు కన్నా చిన్నదైనటువంటిది, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది, అంత చిన్నది మళ్ళీ అలాగే వ్యాకోచించుకుంటూ పరమేశ్వర స్వరూపాన్ని గురించి చెప్పేప్పుడు అక్కడ చెప్తున్నాను చూడండి. ఇంతింతై వటుడింతై తానెంతై తోయజ మండలాగ్రమణకంతై ప్రభారాశికంతికి వటుడు తా బ్రహ్మాండమున్ నిండు చోన్. పరమేశ్వర స్వరూపం ఇక్కడ. వటుడు అంటే ఆ వచ్చినటువంటి బ్రహ్మచారి కాదు, ఇక్కడ పరమేశ్వర స్వరూపం చరాచర జగత్తంతా కూడా నిండిపోయింది. అలా పెరుక్కుంటూ చరాచర జగత్తంతా నిండిపోయింది అంటే అలా నిండటం అనేది ఒక బిందువుకు మాత్రమే సాధ్యం అవుతుంది తప్పించి మిగిలిన వాటికి దేనికి కూడా సాధ్యం కాదు. అది ఒక త్రికోణ రూపంలోనో లేకపోతే చతురస్రము దీర్ఘచతురస్రము ఇలా ఉంటే అది సాధ్యం కానటువంటి పని. ఈ కారణం చేతనే ఆ పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా బిందు రూపంలో ఉన్నాడు, గుండ్రంగానే ఉంటాడు అని చెప్తాం. అంటే చరాచర జగత్తంతా కూడా వృత్త రూపంలోనే ఉన్నది. ఇప్పుడు మనకి సైన్స్ చెప్పేది కూడా అదే. ఇక్కడ భూమి గుండ్రంగా ఉంటుంది, ఆ భూమే కదా మన జగత్తు అంటే. కాబట్టి బిందువు అంటే గుండ్రంగా ఉన్నది, అదే మనం చెప్తూ ఉన్నాం. భూమి అంతా కూడా, ఈ జగత్ అంతా కూడా గుండ్రంగా వృత్త రూపంలో బిందు రూపంలో ఉన్నది. అలా బిందు రూపంలో ఉన్నటువంటి ఈ జగత్తులో పరమేశ్వర స్వరూపమైనటువంటి అమ్మవారు ఎక్కడుంది, అమ్మవారు ఎక్కడుంది అని అంటే బిందు మండలవాసిని, బిందువునందు ఉన్నది. మళ్ళీ ఈ బిందువు ఎక్కడుంది, ఈ బిందువు ఎక్కడున్నది అంటే శ్రీచక్రంలో 9వ ఆవరణ అయినటువంటి బిందువు మధ్యలో ఉంటుంది, పైన బిందువు. ఆ బిందువునందు, ఆ బిందువు అనేది ఏమిటి? ఆనందమయ స్వరూపమైనటువంటిది. అక్కడ శివశక్తులు ఇద్దరూ ఉంటారు అని మనం చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడే కదా మనం అమ్మవారు ఉంటుంది అన్నాం, మళ్ళీ శివశక్తులు అని ఇద్దరు ఉంటారు అని ఎట్లా చెప్తున్నాం మనం అంటే, ఇక్కడ అమ్మవారు అనేటటువంటి స్వరూపం కేవలము శక్తి కాదు, శివుడితో కలిసినటువంటి శక్తి. పరమేశ్వర స్వరూపము అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, అద స్త్రీ రూపం అథవా నపం రూపం అదో ఉభయం. అది కేవలము స్త్రీ కాదు, కేవలము పురుషుడు కాదు, అలా అని నపుంసకుడు అంతకన్నా కాదు. మరి ఏమిటి? శివశక్తులు కలిసినటువంటి రూపము. అందుకే శ్రీచక్రం యొక్క ఆకారం బొమ్మ కనుక మనం చూసినట్లయితే, ఆ శ్రీచక్రం కైలాస ప్రస్థానంలో బిందువునందు శివశక్తులు ఇద్దరూ ఉంటారు అని చెప్పి వాళ్ళిద్దరి యొక్క రూపాలు అక్కడ ప్రతిష్ఠించడం అనేది జరుగుతూ ఉంటుంది. అది బిందువు. అటువంటి బిందువునందు ఉండేది. మరి ఇప్పుడు బిందు మండలము అని అంటూ ఉన్నారు కదా, ఇక్కడ ఎన్ని బిందువులు ఉన్నాయి? 4 బిందువులు ఉంటాయి. చుట్టూ 3 బిందువులు ఉంటే, త్రికోణంలో 3 వైపులా 3 బిందువులు ఉంటే, మధ్యలో ఉండే బిందువునందు పరమేశ్వరి ఉంటుంది. ఈ త్రికోణంలో 3 కోణములందు 3 బిందువులు ఉన్నాయి. ఏమిటా బిందువులు? కాపూజ, ఓ కామగిరి, పూర్ణగిరి, జాలంధర, ఓఢ్యాణ, ఈ పీఠముల మధ్యన
ఆవిడ బిందు రూపంలో ఉంటుంది. ఇక్కడ కామగిరి, పూర్ణగిరి, జాలంధర ఈ పీఠముల మధ్యన ఓడ్యాన పీఠం ఉన్నది. ఆ ఓడ్యాన పీఠం నందు ఆ పరమేశ్వరి ఉంటుంది. అయితే ఇక్కడ మానవ శరీరంలో ఎక్కడొస్తుంది? అది బ్రహ్మరంధ్రము, ఇదే బిందు స్థానము. ఇదే విషయాన్ని మనకి శుభగోదయ స్థితిలో గౌడపాదాచార్యుల వారు చెప్తారు. త్రికోణంచాధారం త్రిపుర వినితేష్టారం మనగే భవే స్వాధిష్టానం పునరపి దశారం మణిపురం దశారంతే సంవిత్కమలం అధమన్వచక్రమే విశుద్ధం స్వాదాజ్ఞా శివ ఇతి తతో బైందవ గృహం అంటారు ఆయన. అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలకి శ్రీచక్రంలో ఉన్న ఆవరణలకి ఐక్యత ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మరంధ్రమే మనకి బిందువు అనే మాట మనం చెప్పుకున్నాం కదా. కాపు జావో అంటే కామగిరి, పూర్ణగిరి, జాలంధర, ఓడ్యాన పీఠాలు అవి బిందువులు. ఈ పీఠాల్లో కామగిరి పీఠము ఇదే శ్రీచక్రంలో ఉన్న త్రికోణం. ఆ త్రికోణాన్ని కామగిరి పీఠము అంటారు. మానవ శరీరంలో ఇది ఆధార చక్రం. ఇక రెండోది పూర్ణగిరి పీఠము, త్రికోణంలో బహిర్దశారం, మానవ శరీరంలో అనాహత పద్మం. జాలంధర పీఠము అష్టదళము, షోడశ దళము. త్రికోణంలో దళాలు రెండును, అష్టదళము, షోడశ దళం. శరీరంలోకి వచ్చేప్పటికీ ఆజ్ఞాచక్రము. నాలుగవది ఓడ్యాన పీఠము, అదే బిందువు, శరీరచక్రంలో బిందువు. మరి ఇక్కడ మానవ శరీరంలోకి వచ్చేటప్పటికి బ్రహ్మరంధ్రము, ఇది ఉండేది ఇక్కడ. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఈ పీఠాలన్నీ కూడా కాపూజావో ఇతి క్రమాత్ పీఠా కందే పదే రూపే రూపాతీతే క్రమాస్థిత. ఇవన్నీ కూడా కామగిరి, పూర్ణగిరి, జాలంధర, ఓడ్యాన అనే పీఠముల వరుసగా ఇదే క్రమంలో ఉంటాయి. ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇవి ఎలా ఉంటాయి, అసలు ఈ పీఠాలు ఏమిటి, ఈ విషయాన్ని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతూ ఉన్నది. 375వ నామం చూడండి. అంతకుముందు 374లో కృతజ్ఞ కామపూజిత, కామపూజిత కాముని చేత పూజించబడేది. కాముడు అంటే మన్మధుడు, మన్మధుడి చేత పూజించబడేటి లక్ష్మీదేవి యొక్క కుమారుడైనటువంటి వాడు అనంగుడు. మన్మధుడికి శరీరం లేదు. ఈశ్వరుడు ఆయన మన్మధుడిని దగ్ధం చేస్తాడు. అందుకని ఆయన అనంగుడు అయిపోయాడు. ఆయన శరీరం లేదు. అనంగుని చేత పూజించబడేటటువంటిది ఆవిడ కామపూజిత. అంటే ఇది కామగిరి పీఠం. ఈ కామగిరి పీఠంలో మానవ దేహంలో ఆధార చక్రంలో ఉన్నది అన్నాం, శ్రీచక్రంలో త్రికోణంలో ఉన్నది అన్నాం. వీటికి కూడా ఇక్కడ మంత్రశాస్త్రం ఇది. అందుకే లలితా శాస్త్రం పూర్తి మంత్రశాస్త్రము అని ఇన్నిసార్లు మనం చెప్పుకునేది. ఇక్కడ మళ్ళీ మంత్రం ఉంది. కామగిరి పీఠానికి మంత్రం ఉంది. అస్య శ్రీ కామగిరి పీఠ మహామంత్రస్య బ్రహ్మ ఋషి గాయత్రీ ఛంద. మంత్రం చూడండి. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ అం ఆం సౌ కామగిరి పీఠ బ్రహ్మాత్మశక్తి సరస్వత్యై నమః. ఇక్కడ కామగిరి పీఠంలో సరస్వతీదేవి ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. అలాగే శృంగార రస సంపూర్ణ 376 నామం. శృంగారము అనే రసంతో పూర్తిగా నిండినటువంటిది ఇది పూర్ణగిరి పీఠం. ఈ పూర్ణగిరి పీఠంలో ఇక్కడ రస సంపూర్ణ, రసంతో పూర్తిగా నిండినటువంటిది. శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉన్నాయి మనకి. 9 ఆవరణలలోనూ 9 రకాలైన రసాలు ఉన్నాయి, నవరసాలు ఉన్నాయి. అవి ఎలా అంటే భూపురంలో శృంగార రసం ఉంది, అలాగే షోడశ దళంలో వీరరసం ఉంది, అష్టదళంలో కరుణ, చతుర్దశారం భయం, బహిర్దశారం రౌద్రం,
అంతర్దశారం బీభత్సం, అష్టకోణం హాస్యం, త్రికోణం అద్భుత రసం, బిందువు శాంతరసము. మొట్టమొదటిది భూపురంలో ఉండే శృంగార రసం. ఇక్కడ ఈ భూపురంలో అంటే అధిష్టానం, ఈ ఆధార చక్రంలో శివశక్తులు ఇద్దరూ కూడా జగతపితరౌ వందే భైరవి భైరవాత్మకౌ, వాళ్ళిద్దరూ భైరవి భైరవుడి రూపంలో జగత్తులన్నీ కూడా సృష్టించే కార్యక్రమంలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు అని చెప్తాం. అది అక్కడ శృంగార రసం అంటే. దీనికి కూడా మళ్ళీ మంత్రం ఉంది. ఇది హాస్యసి పూర్ణగిరిపీఠ మహామంత్రస్య విష్ణు ఋషి అనుష్ఠప్ఛంద నారాయణీ దేవత. ఇక్కడ చూడండి మంత్రం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ పూర్ణగిరిపేట విష్ణాత్మశక్తి మహాలక్ష్మీ నమః. ఇప్పుడు జయా జాలంధర స్థిత, జయ జయ అంటే జయస్వరూపిణి, జాలంధర స్థిత జాలంధర పీఠమునందు ఉండేటటువంటి దేవత. మూడో పీఠం దగ్గరికి వచ్చేసాం. ఈ జాలంధర పీఠము ఇది ఆజ్ఞాచక్రంలో ఉన్నది. పరమేశ్వరి ఆ జాలంధర పీఠంలో ఉంటుంది కాబట్టి ఆవిడ జాలంధర స్థిత అని అంటూ ఉన్నాము. దీనికి కూడా మంత్రం ఉంది. హాస్యశ్రీ జాలంధర పీఠ మహామంత్రస్య రుద్ర ఋషి అతి జగతి ఛంద గౌరీ దేవత. మంత్రం ఐం క్లీం సౌ శ్రీం హ్రీం ఐం జాలంధరపేట రుద్రాత్మశక్తి గౌరియై నమః. ఓడ్యానపీఠ నిలయ, ఓడ్యానము అనే పీఠము. ఈ ఓడ్యాన పీఠమునందు ఉన్నది కాబట్టి ఆవిడ ఓడ్యాన పీఠ నిలయ, ఇదే బ్రహ్మరంధ్రము అని చెప్పుకున్నాం. అదే బిందువు, ఆ బిందువునందు అమ్మవారు ఉంటుంది. బిందు మండలవాసిని, ఆ బిందువునందు ఉండేటటువంటిది. ఈ బిందువు ఎక్కడ? బ్రహ్మరంధ్రందు, ఈ బ్రహ్మరంధ్రం దగ్గర ఉండేది. శ్రీచక్రంలో కనుక చూసినట్లయితే మనకి ఆ 9వ ఆవరణ ఆనందమయ చక్రమైనటువంటి ఆ బిందువునందు ఉండేది. ఆవిడ ఆ పరమేశ్వరి స్వరూపము అని చెప్తూ ఉన్నాం. బిందువు నుండి ఉండేది అమ్మవారి యొక్క స్వరూపం. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు చూడండి, శంకర భగవత్పాదుల వారు ఆవిడని ధ్యానం చేస్తూ ఉన్నాడు ఇక్కడ. కళ్యాణాయిత పూర్ణచంద్రవదనాం ప్రాణేశ్వరానందినీం పూర్ణాం పూర్ణతరాం పరేశ మహిషీం పూర్ణామృతాస్వాదినీం సంపూర్ణాం పరమోత్తమామృతకళాం విద్యావతీం భారతీం శ్రీచక్రప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం అని ఆ బిందువులో ఉండేటటువంటి దేవత ఎవరు అంటే ఆవిడే పరాభటారిక, ఆవిడే రాజరాజేశ్వరి అనబడుతుంది అని ఇక్కడ 380వ నామంలో చెబుతూ అమ్మవారు బిందు మండల రూపిణి అనే విషయాన్ని ఈ నామాల్లో వివరించారు.